హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి శ్రావణ మాసంలో శ్రీ వరమహాలక్ష్మికి ఒడిబియ్యం పోసిన రోజండి. వీడియో అయితే చిన్నగానే ఉంటుందండి, లాస్ట్ వరకు చూడండి, నచ్చుతుంది. ఇంకా ఇంట్లో ఒడిబియ్యం అయితే పోయాలి కదండి శ్రీ వరమహాలక్ష్మికి అయితే. ఇంకా దానికోసం అయితే ముందు రోజు కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే లేచానండి. ఇంకా నాకు ఇంట్లో ఏదైనా వర్క్ ఉంటే అస్సలు నిద్ర పట్టదండి. ఇంకా ఎప్పుడెప్పుడు లేచి వర్క్ స్టార్ట్ చేయాలా, మళ్ళా టైంకి అయితే అన్ని పనులైతే అయిపోవాలని అయితే ఉంటుందండి. ఇంకా దానికోసం మార్నింగ్ 4:30కి అయితే లేచానండి. ఇంకా లేవగానే ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి కదండి, ఇల్లు ఊడవడము, వాకిల్ని కడగడము, ముగ్గు పెట్టడము, ఇలాంటి పనులు అయితే ఉంటాయి కదండి. ఇంకా నైటే కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నానండి నేను. ఇంకా మార్నింగ్ గిన్నెలు కడగడం అలాంటిది ఏం పెట్టుకోలేదు. ఇంకా మార్నింగే లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ప్రసారాలు చేయడం అయితే స్టార్ట్ చేశానండి. కొంతమంది అయితే వస్తారండి, బంధువులు అయితే వస్తారు. ఒడిబియ్యానికి అయితే మనకు 5 ముత్తైదులు అయితే కావాలి కదండి. ఇంకా దానికోసం అయితే కొంతమందిని అయితే పిలిచాను. ఇంకా ఫస్ట్ అయితే ప్రసారాలు అయితే చేశానండి, చూస్తున్నారు కదా వీడియోని. పెసరపప్పు పాయసం అయితే చేశానండి. తర్వాత పరమాన్నము చేశాను. ఇంకా చింతపండు కూడా నానబెట్టానండి. ఇంకా మా వారైతే ఇలా ఇంట్లో ఏదన్నా వర్క్ ఉంటే కొంచెం హెల్ప్ చేస్తారండి కటింగ్లో. కటింగ్ చాలా బాగా చేస్తారండి మా వారు వచ్చేసి. ఇంకా అన్నీ కటింగ్ చేస్తుంటే నేనైతే ఫాస్ట్గా అయితే కుకింగ్ చేశానండి. ఈరోజు మెనూ చెప్పలేదు కదండి. పెసరపప్పు పాయసము, పూర్ణాలు, మళ్ళా పరమాన్నము, మళ్ళా ఇంకా గుత్తి వంకాయ, మళ్ళా ఇంకా తీయ బజ్జీలు అంటారండి, చూపిస్తాను ఎప్పుడైనా మీకు వ్లాగ్లో. ఇంకా సాంబారు, గుత్తి వంకాయ, అన్నం, మళ్ళా బీరకాయ తొక్కండి. ఇదండి ఈరోజు నేను చేసిన ఐటమ్స్ అండి. ఇంకా తర్వాత అక్కడ ఆ వీడియో అయితే అక్కడికే స్టాప్ చేసి, ఇది వచ్చేసి ఈవినింగ్ అండి, ఈవినింగ్ టైం అండి ఇదైతే. మార్నింగ్ అయితే ఇంకా వీడియో తీయడానికైతే ఎవరు లేరండి. ఇంకా వేరే వాళ్ళు ఉంటే కొంచెం వీడియో తీయడానికైతే నాకు హెల్ప్ఫుల్గా ఉండేది. ఇంకా నేనే అన్నీ చేసుకోవాలంటే టైం సెట్ కాదు కదండి. ఈ బ్యాంగిల్ వచ్చేసి నేను వాట్సాప్ గ్రూప్లో కొన్నానండి, చాలా బాగుంది బ్యాంగిల్స్ అయితే. మీకు ఒకవేళ కావాలంటే చెప్పండి, నేను తన వీడియోని అయితే షేర్ చేస్తాను మీకు. ఇంకా అమ్మవారికి అయితే ఒడిబియ్యం పోయడం అయితే మార్నింగ్ కంప్లీట్ అయిందండి, చాలా బాగా అనిపించిందండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి, నిత్యకు కార్తీక్ అయితే ఫుల్ ఫీవర్ అండి. ఇంకా స్కూల్కి కూడా వెళ్ళలేరు. ఇంకా ఒడిబియ్యం ఎలా పోస్తానో అనుకున్నాను, కాకపోతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్గా ఉంది కదండి. ఇంకా నెక్స్ట్ ఇయర్ మార్నింగ్ నుంచి నైట్ వరకు తీయడానికి ట్రై చేస్తానండి. కొంచెం ఎవరైనా హెల్ప్ తీసుకొని అయితే వీడియో తీస్తాను. ఈ సంవత్సరం అయితే అక్కడక్కడైతే మామూలుగా తీసానండి. ఎలా ఉందండి వ్లాగ్? నచ్చితే కనుక లైక్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.